పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి. తాను నిలుచున్నానని తలంచుకొనివాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ఆమేన్. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. చాలండి, చదువుబడిన వాక్యాన్ని గమనించండి. ఈరోజు పాఠం శుద్ధీకరణ కొడికిలో జాగ్రత్త. రాసుకోండి, ఏంటది? జాగ్రత్త, డేంజర్, ప్రమాదం. ఏం చేస్తే ప్రమాదం? ఏం చేస్తే కొన్ని విషయాలు కొన్ని మనం సబ్స్టేషన్లో కొన్ని చోట్ల చూస్తాం. అక్కడ ఏం రాస్తారు? డేంజర్, ప్రమాదం. అమ్మో జాగ్రత్తగా ఉండండి మీరు, ఇంట్లో కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని డోర్ పెడతారు అంటే వాటికి బోర్డు ఒకటి, డోర్కి కుక్కలు ఉన్నాయి జాగ్రత్త. ఇక్కడ కరెంటు సప్లై అవుతుంది జాగ్రత్త, డేంజర్ అని చెప్పేసి అది పెడుతుంటారు. ఇదిగో ఇక్కడ మూల మలుపు వచ్చింది. ఏ మలుపు? మూల మలుపు ఉంది ఇక్కడ. మీరు స్పీడ్గా వేగంగా వెళ్తే చాలా ప్రమాదం, జాగ్రత్త అని హెచ్చరిక బోర్డు పెడతారు. అక్కడ ప్రమాదం జరగబోతుంది, ఈ ప్రమాదం జరిగింది, జాగ్రత్త. మనం జాగ్రత్తగా ఉండటానికి, కొన్ని కాపాడబడటానికి, రక్షణ కొరకు, మన భద్రత కొరకు కొన్ని రాస్తారన్నమాట. అలాగనే ఈరోజు కూడా మనం జాగ్రత్తగా ఈ లోకంలో నడవటం కొరకు కొన్ని ప్రమాదకరమైన సంభవాలు ఈ లోకంలో కొన్ని విషయాలు ఉన్నాయి కనుక వాటి విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలని ప్రభు కొన్ని లేఖనాల్లో దేవుడు రాసుంచాడు. ఆమేన్. జాగ్రత్త, మీరు జాగ్రత్త జాగ్రత్త అని చెప్పేసి ఏంటయ్యా ఇప్పుడు చదివిన వాక్యంలో? తాను నిలుచున్నానని తలంచు కొనువాడు పడకుండానట్లుగా పడిపోకుండా జాగ్రత్త పడ. నిలుచున్నాననుకున్న వాడు జారి పడిపోకుండా జాగ్రత్త పడాలి. జారిపోయే అవకాశాలు ఉన్నాయి. నిలుచున్నాను, మంచిగా ఉన్నాను అనుకుంటున్నావేమో, ఒకవేళ జారిపోయే అవకాశాలు ఉన్నాయి. జారిపోయే సందర్భాలు ఎదురవుతాయి. జాగ్రత్త. ఏ రూటు నుంచో సాతాను నిన్ను శోధించి నిన్ను పడేయటానికి, లోకంలో కలిసిపోవటానికి వాడు ప్రయత్నం చేస్తాడు. నువ్వు నిలుచున్నాననుకుంటున్నావే, జాగ్రత్తగా నువ్వు నిలుచుంటే గనక. ఆమేన్. ఒకవేళ నిలుచున్నావా, స్టాండర్డ్గా నిలుచున్నావా, నిలుచో జాగ్రత్తగా, స్టాండర్డ్గా. ఎక్కడ ఏ శోధనలో, ఏ సాతాను యొక్క మోసంలో చిక్కుకోకుండా, ఏ పాపంలో చిక్కుకోకుండా జాగ్రత్త కలిగి ఉండు అని ప్రభు ఆ సందర్భం ద్వారా మాట్లాడుతున్నాడు. ఆమేన్. అది మూలవాక్యం, కీ పాయింట్. జాగ్రత్త కలిగి ఉండమని ప్రభువు చెప్తున్నాడు. నిలుచున్నాను అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా ఉన్నాడు అంటున్నాడు. పిల్లరా చూడండి, మనం ఏ విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండమంటున్నాడు అన్న విషయాలు ఇప్పుడు ధ్యానం చేద్దాం. నిలుచున్నాను అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా ఉండమన్నాడు. అయితే ఇప్పుడు పడిపోకుండా మనం ఏ విషయాల్లో మనం జాగ్రత్త కలిగి ఉండాలి? ఏ విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలి? నెంబర్ 1, ప్రసంగి 5:1. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనంలో ప్రభు మాట్లాడుతున్న మాటను చూద్దాం. ఏ విషయాల్లో మనం జాగ్రత్త కలిగి ఉండాలో చూద్దాం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. గమనించండి, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు, నీవు దేవుని మందిరమునకు వచ్చినప్పుడు జాగ్రత్తగా చూచుకొనుము. ఆమేన్. ఏం చేయాలి? నీ ప్రవర్తన చెప్పాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడికి వచ్చినప్పుడు చెప్పాలి అందరూ. దేవుని మందిరంకి వచ్చినప్పుడు
జాగ్రత్తగా మన ప్రవర్తనను చూసుకోవాలంట. అనాలోచనగా దేవుని మందిరానికి రాకూడదు. బైబిల్ లేకుండా దేవుని మందిరానికి రాకూడదు. తెలియపోతే తెలియనోళ్ళు తాగేసి ఎలా పడితే అలాగా వస్తారు. నువ్వు కూడా తాగేసి తిరుగుతూ ఇచ్చలవిడిగా జీవిస్తూ అలానే వచ్చావనుకో, అది నీకు ఆశీర్వాదమా? కూర్చుంటావు, దేవుని మాటలు వింటావు, కానీ దేవుని ఆశీర్వాదం పొందుకోలేవు. ఆమేన్. ఇప్పుడు తాగుబోతులైనా దేవుడు పిలుస్తున్నాడు, వ్యభిచారులైనా ప్రభు రమ్మని పిలుస్తున్నాడు, ఎలాంటి పాపంలైనా దేవుడు పిలుస్తున్నాడు రమ్మని. ఓకే, వాళ్ళకి తెలియదు పాపంలో ఉన్నారు, తమ జీవితం మార్చుకోవడానికి రావాలి. రావాలి, వస్తారు. పాపులు కూడా మందిరానికి వస్తారు. వచ్చి ఏం చేస్తారని, పాపులు మార్పు చెందాలి. పాపులు వచ్చి మార్చబడి రక్షణ పొందుతారు. అయితే దేవుని వాక్యం అంతా తెలిసి నువ్వు తాగేసి వస్తూ ఉన్నావంటే చర్చిలోకి, నీకేమి లేదు దేవుని మందిరం మీద జాగ్రత్త. స్తోత్రం చెప్పండి. దేవుని మందిరంకి వచ్చినప్పుడు నీ ప్రవర్తన అన్నాడు. ఏంటది? ప్రవర్తన. ఎలా ప్రవర్తిస్తున్నావు? నీ ప్రవర్తనలో మార్పు. మంచి ప్రవర్తన ఉంటుందా? చెడ్డ ప్రవర్తన ప్రవర్తిస్తున్నావా? నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండినట్లు చూచుకో. ఎక్కడ? దేవుని మందిరములో. దేవుని మందిరంకి వచ్చినప్పుడు మందిరంలో ఇక్కడ అని వాక్యం చెప్తుంది. ఇంటికి వెళ్ళినప్పుడు కాదా? ఇంటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండొద్దా? ఎక్కడ మాటే మనం ధ్యానం చేయవసరంలా, నువ్వు ఇంటి దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఉన్న మాటలే కొన్ని పై మాటలు చెప్పుకొని ఏమండి మనం అక్కడ పక్కన పెట్టేయకూడదు. బైబిల్ దేవుని మందిరంలోనే మనం జాగ్రత్తగా మన ప్రవర్తన ఉంచుకోవటమే కాదు, ఇంటి దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇంటి దగ్గర కూడా మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలండి. దేవుని మందిరంలో స్తోత్రం హల్లెలూయా అంటూ, దేవుని మందిరంలో అన్ని భాషలు మాట్లాడుతూ దేవుని స్తుతిస్తూ, పక్కన వాళ్ళ మీద దుర్భాషలాడతా గొడవలాడతా అలా ఉంటే ప్రభు ఏమంటాడండి? నీ భక్తి ప్రభు మెచ్చాడు. ఆమేన్. కాబట్టి జాగ్రత్త కలిగి ఉందాం. దేవుని మందిరంకి వచ్చినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలన్నాడు. అంతేగాని ఇంక వేరే పిచ్చి ఆలోచనలు ఉండి చచ్చి కొంతమంది మిస్ అవుతూ ఉంటారండి. ఆమేన్. ఏమైనా డౌట్స్ ఉంటే స్త్రీలకు సంబంధించి కానీ పురుషులకు సంబంధించిన ఏమైనా డౌట్స్, ఏమైనా ఆలోచనలు ఉంటే పర్సనల్గా అడిగి తెలుసుకోవాలి. ఆమేన్. నాకు బాగలేదు కదా చర్చి మానేయొచ్చులే అని అనుకోకూడదు. చిన్న నొప్పికి, చిన్న తలనొప్పికి, చిన్న కడుపుల నొప్పికి చర్చి మానమన్నాడు దేవుడు? చిన్న జ్వరం వస్తే లైట్గా కొంచెం ఒళ్ళు వేడి చేస్తే చర్చి మానమన్నాడు దేవుడు? స్వస్థత ఉందండి ఈ మందిరంలో. ఆమేన్. రోగులకి ఏముంది? స్వస్థత. చిన్న బలహీనతగా మిస్ కాకూడదు. బాగా రాలేని స్థితి అయితే తప్పించి, అలా ఉన్న ఒకవేళ ఆటో కట్టుకొనైనా రావాలి తప్పించి ఇంటి దగ్గర మాత్రం ఉండకూడదండి. ఆటో మాట్లాడుకొనైనా రావాలి, వెళ్ళేటప్పుడు ఆటో తీసుకునైనా వెళ్ళాలి. ఆమేన్. దేవుడి కోసం నువ్వు ఖర్చు పెట్టేది ఏంటి? దేవుడి కోసం మనం శ్రమ పడొద్దా? స్తోత్రం చెప్పండి. బైక్ మీద కూర్చునే ఓపిక లేదన్నా, రాలేకపోయానన్నా, ఆటోలో కూర్చోండిరా, వచ్చి కుర్చీలో ఆనుకో. యేసయ్య చూస్తాడు, నీ బాధ యేసయ్య చూస్తాడు.
నా ప్రభు నిన్ను బాగు చేయలేని వాడా చెప్పండి. నిన్ను సంపూర్ణంగా స్వస్థపరిచి ఆరోగ్య ప్రదాత, స్వస్థపరిచి ఆరోగ్య ప్రదాత, సంపూర్ణ స్వస్థత. నువ్వు ఎట్టి స్థితిలో యేసయ్య సన్నిధికి వచ్చావో ఆయన చూడ్డా అండి, నీ పరిస్థితి చూడ్డా, నీకు తెలియదా? ఇంకొక రూట్లో అర్థం చేసుకోవడం రెండు రకాల అర్థం. నా సంగతి యేసయ్యకు తెలుసుగా, నాకు బాగలేదని తెలుసుగా, ఆయన క్షమించేస్తాలే, అలా కాదు అర్థం చేసుకోవాల్సింది. ఎంత బాగలేకపోయినా నేను చర్చికి వెళ్తే యేసయ్య నన్ను అర్థం చేసుకుంటాడు, నా సంగతి చూస్తాడు, నన్ను బాగు చేస్తాడు అనే విశ్వాసంతో రావాలి. యేసయ్య సన్నిధిలోనే నేను బాగవుతాను, స్వస్థత నాకుంది అని ఆ తలంపుతో రావాలి తప్పించి, నా సంగతి ప్రభువుకు తెలుసుగా, ఈ బలహీనత ఉందని తెలుసుగా, ఆగిపోతాలే, ఈరోజు ఆగిపోతాలే, పాస్టర్ గారు అడిగితే చెప్తాలే. కొంతమంది బయటోళ్ళు ఉంటారండి, ఎందుకు రాలేదమ్మా అని అడిగితే పాస్టర్ గారు మాటికి అడుగుతున్నారండి రావట్లేదని. మేము ఎప్పుడైనా మానేవాళ్ళమా? మమ్మల్ని అడుగుతున్నారు పాస్టర్ గారు, తెగ ఫీల్ అయిపోతారు కొంతమంది. కొంతమంది ఏమో రాకపోయినా పాస్టర్ గారు అడగట్లేదండి, పాస్టర్ గారు రాలేదని. మీరేమన్నా అనుకోండి, మేము మాత్రం అడుగుతూనే ఉంటాం. ఆమె చెప్పండి హల్లెలూయా. వాళ్ళు దేవుళ్ళు ఎదగలేని వాళ్ళు అనుకునేవాళ్ళు. ఆమె చెప్పండి. ఊరుకూరినే పాస్టర్ గారు అడుగుతున్నారండి చర్చికి రాలేదని. అడక్కేం చేస్తామండి, బాధ్యత ఉంది మాకు. ఒక వారం చూస్తాం, రెండో వారం కూడా రాలేదనుకో, ఎందుకు రాలేదని అడుగుతాం. నువ్వేమని అనుకో, తర్వాత సంగతి. ఆమె చెప్పండి. అడిగే బాధ్యత మాకుంది, అడుగుతాం. నువ్వు ఫీల్ అవ్వ అవసరంలా. ఊరినే సేవకుడు దొరికాడా నీకు? ఊరికి అలగడానికి సేవకుడి మీద రాలేదని అడుగుతారు. వచ్చి రాలేదేందని అడిగితే అలగటం సేవకుడి మీద. అడగకపోతేనేమో అడగలేదు, మమ్మల్ని ఫోన్ చేయలేదు, మాకు మా దగ్గరకు రాలేదు. మా వంతు బాధ్యత ఒక వారం చూస్తాం, లేదంటే ఒక్కోసారి ఫోన్ చేస్తాం, ఒక్కోసారి వీలైతే ఇంటికి కూడా వస్తాం. ఆమెన్. మా బాధ్యత అది. స్తోత్రం చెప్పండి. ఏ వ్యక్తిని పోగొట్టుకోవటం దేవునికి ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. ఆమెన్. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు చేతులు ఉంటే స్తోత్రం చెప్పండి. మీరు ఎందుకు దాచిపెట్టుకున్నారు? రెండు చేతులు కట్టేసుకొని వస్తున్నారా ఏమన్నా? దేవుడు మనల్ని, ఆయన్ని స్తుతించడానికే మనల్ని బ్రతికించి ఉంచాడు. ప్రతి అవయవాలతో యేసయ్యను మహిమపరచాలి మనం. నోరిచ్చింది ఎందుకు? హల్లెలూయా స్తోత్రాలు చెప్పడానికి. ఎవరిని పడితే వాళ్ళ మీద గొడవలటానికి కాదు. చేతులు ఎందుకు ఇచ్చాడు? చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతించాలని, ఆయన పని చేయాలని. ఆమెన్. ఎందుకు ఇచ్చింది? చేతులు కట్టుకుని కూర్చోమనా? ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి ఈ మాటలు. దేవునికి స్తోత్రం. కాళ్ళు ఇచ్చింది ఎందుకు చెప్పరే? సన్నిధికి నడవమని. కుంటోల్లాగా ఇంటి దగ్గర ఉంటామని కాదు. కొంతమంది కాళ్ళు ఉండి కుంటోల్లాగా ఉంటారని ఇంటి దగ్గర. అదేం కుంటితనం చెప్పండి? బైబిల్లో ఏముందండి? బైబిల్లో మెఫీబోషత్తు కుంటోడట. కుంటోడు ఊరికి నెవలా ఎలా అయ్యాడు? కింద పడి కుంటోడయ్యాడు. చాలామంది రకరకాల కుంటితనం ఉంటుంది. కాళ్ళుండి కుంటోళ్ళు ఉంటారు. కాళ్ళుండి కుంటోళ్ళు ఎవరు? దేవుని సన్నిధికి రాని కుంటి వాళ్ళు. ఆమెన్. కాళ్ళుండి దేవుని సన్నిధికి రాని కుంటోళ్ళు. కొంతమంది కాళ్ళు ఉండి అంగవైకల్యం కలిగి, కాళ్ళుండి అంగవైకల్యం కలిగి కుంటుకుంటానైనా దేవుని సన్నిధికి వస్తున్నారు కొంతమంది. ఆమె. నువ్వు చెప్పులు లేవని రావు, బట్టలు లేవని రావు చర్చికి.
నీళ్ళు రాలేదన్నా అని రావు. రకరకాల సాకులు చెప్తారు. ఎందుకు రాలేదు బ్రదర్, ఎందుకు రాలేదు సిస్టర్ అంటే. ఒక ప్రార్థన, ఒక కూడిక ఉందంటే సిద్ధపాటు ఉండొద్దా అండి? ముందు రోజు నుంచే సిద్ధపాటు ఉండాలి. ఆమేన్. శుక్రవారం చర్చికి రావాలంటే ముందు నుంచే సిద్ధపాటు ఉండాలి. ఆదివారం చర్చికి రావాలంటే శనివారం ఎంత చెప్పాలి? మీరు అడిగినప్పుడు చెప్పండిలే, ఉట్టప్పుడు మాట్లాడకండి. శనివారమే సిద్ధపడిపోవాలి పూర్తిగా, నీళ్ళుతో సహా అన్నీ కూడా. ఆఖరికి ఒకవేళ డబ్బులు లేవా ఛార్జీకి, శనివారమే సిద్ధపడిపోవాలి. అది కూడా ఆమె చెప్పండి. అన్న ఛార్జీ డబ్బులు లేక రాలేకపోయానన్నా, ఎవరైనా ఒకవేళ అంత ఇబ్బందిగా ఉంటే నేను పంపిస్తాను అడగండి. ఛార్జీ డబ్బులు నేను పంపిస్తాను అడగండి. బాధపడొద్దు. దేవుని సన్నిధికి దూరం కాకూడదు. మీరు ఉన్నప్పుడు తిరిగానులే. హల్లెలూయా. మొహమాటం ఉండొద్దు. దేవుని సన్నిధిలో అడగండి. ఏమైనా ఇబ్బంది ఉంటే దేవుని పెట్టారు ఛార్జీ డబ్బులు కనుక లాంటివి లేకపోతే, లాంగ్ నుంచి వచ్చేవాళ్ళు ఎవరైనా. కానీ దేవుని సన్నిధి పోగొట్టుకోకూడదు. హల్లెలూయా. దేవుని మందిరమునకు వచ్చినప్పుడు నీ ప్రవర్తన పాయింట్ ఏంటి? అది జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. భయంతో రావాలి, ముందుగా రావాలి. ఆమేన్. సమయానికి వెళ్ళాలని రావద్దా అండి? డ్యూటీలకి ఏమో టయానికి వెళ్తున్నారు, సన్నిధికి చర్చికి వచ్చేటప్పుడేమో లేటుగా వస్తున్నారు. ఏమ్మా, ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు, డ్యూటీలకు వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నారు? అధికారుల మీద ఉండే అంత భయం దేవుడి మీద లేదా మీకు? తక్కువైపోతుంది. దేవుని మీద భక్తి తక్కువైపోతుంది చాలామందికి. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కనుక హెచ్చరిస్తున్నాను, జాగ్రత్తగా ఉంటే సరి చేసుకుంటే అది ఆశీర్వాదం మీకు. ఆమేన్. హల్లెలూయా. అన్ని రోజుల్లాగా ఆదివారం నిద్రపోకూడదు. నిద్రాత్మ ఎందుకు ఉంటుందో కొంతమంది మీద నాకు అర్థమవుదు. సరిగ్గా ప్రార్థన చేయకపోతే, వాక్యం చదవకపోతే నిద్రాత్మ ఉంటుంది. శనివారం ముందే పడుకోండి, చీకటితో లేచి ప్రేయర్ చేసుకొని బాగా సిద్ధపడాలి. ఆ రోజు స్పెషల్ అయ్యి తెచ్చుకోవటం, వండుకోవటం, తినేసి రావటం అలా చేయకండి. లైట్గా తినరండి, ఎక్కువ తినొద్దు. ఒకవేళ బలహీనతలు, అనారోగ్యాలు ఉంటే లైట్గా తీసుకొని రండి. వచ్చి మళ్ళీ ఎక్కడికి వచ్చి నిద్రపోతుంటారు. మళ్ళీ ఇది రెస్ట్ హౌస్ లాగా ఉండకూడదు. ఆమేన్. ఏ హౌస్? కొంతమంది రెస్ట్ హౌస్ అయిపోతుంది మందిరాలు. ఏసీలు పెట్టలేదండి, ఇంకా ఏసీలు పెడితే ఇక మంచి గురకలు పెట్టి నిద్రపోతారనుకుంటారు కొంతమంది. కొన్ని చర్చిల్లో అండి కూర్చొని నిద్రపోతూ ఉంటారు. మీరు మంచోళ్ళండి, బాగానే ఉన్నారు. హల్లెలూయా. కొన్ని చోట్ల అండి వాళ్ళు ఉంటారు, నైట్ ఏమో నిద్రపోరు, లేటుగా పడుకుంటారు. చర్చిలకు వచ్చేమో నిద్రపోతుంటారు. శనివారం ముందు రోజే మంచిగా నిద్రపోండి, తెల్లారి పొద్దున్నే లేకుండా మంచిగా పనులు చేసుకోండి, సమయానికి వచ్చేసేయండి. ఒట్టి చేతులు రాకండి. బైబిల్ పట్టుకొని, దేవుని కానుక పట్టుకొని అండి కృతజ్ఞతార్పణలతో దేవుని మందిరము గుమ్మములోనికి ప్రవేశించండి. హల్లెలూయా. సత్ప్రవర్తనతో, పరిశుద్ధమైన ప్రవర్తనతో, దేవుని సన్నిధిలో సిద్ధపాటుతో దేవుని మందిరంలోకి రండి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు మొట్టమొదటి విషయం ఏంటండి? మందిరముకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు పాఠం ఏంది? జాగ్రత్త. ఆమేన్. చెప్పండి అందరూ. జాగ్రత్త కలిగి ఉండుట. నిలుచున్నాను అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలి అని మనం నేర్చుకుంటే, నెంబర్ 1 మందిరమునకు పోయినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నెంబర్ 2 నిర్గమాకాండం 34 అధ్యాయం అండి. అందరూ బైబిల్ తెరిచి నిర్గమాకాండం 34:12 చూడండి.
నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడుము. గమనించారా? నువ్వు ఎక్కడికి వెళ్ళుచున్నావో ఆ ప్రజలతో నిబంధన చేసుకోకుండా జాగ్రత్త పడుము అంటున్నాడంటే అన్ని జనులు సంగతి ఇక్కడ రాయబడి ఉంది. ఆమె అన్ని జనులతో ప్రమాణాలు చేసేయటం, అన్ని జనులతో ఒప్పందాలు చేసేసుకోవటం, అన్ని జనులతో కలిసిపోవటం, ఆ విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలి క్రైస్తవుడు. ప్రతి క్రైస్తవురాలు, ప్రతి క్రైస్తవుడు జాగ్రత్త కలిగి ఉండాలి. ఆమేన్. ఏ విషయంలో? అన్ని జనులతో మరి ఏం చేసుకోకూడదు? నిబంధనలు, ఒప్పందాలు, ప్రమాణాలు, ఏమండి ఏం చేయకూడదు? ఆ విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలి మనం. వాళ్ళతో ఏకీభవించకూడదు. ఆమేన్. వాళ్ళు చేసే వాటిని మనము చేయకూడదు. వారు చేయు క్రియలు మనము చేయకూడదు. ఆ విషయాల్లో మనం ఎలా ఉండాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. జాగ్రత్త. వాళ్ళు చేసే రీతిలో నువ్వు చేయొద్దు. జాగ్రత్త. వాళ్ళతో ప్రమాణాలు చేసుకోవద్దు. జాగ్రత్త. వాళ్ళతో తిరగొద్దు. జాగ్రత్త. వాళ్ళతో కూర్చోవద్దు. జాగ్రత్త. వాళ్ళు నిలుచున్న చోట నిలవద్దు. జాగ్రత్త. వాళ్ళ తలంచినట్టుగా నువ్వు తలంచొద్దు, ఆలోచించొద్దు. అందుకని దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గములో నిలవక. ఆ పాపుల మార్గంలో కూర్చోకుండా, పాపుల మార్గంలో నిలవకూడదు. పాపుల మార్గంలో చెప్పండి, అంత పాపులే చెప్పండి. పాపుల మార్గంలో నడవకూడదు, పాపుల మార్గంలో కూర్చోకూడదు, పాపుల మార్గంలో అది జాగ్రత్త కలిగి మనం వారి వలె మనం ఉండక, మనం వ్యత్యాసంగా ఈ లోకంలో బ్రతుకుతూ జాగ్రత్త కలిగి ఉందముగాక. జాగ్రత్త కలిగి ఉందముగాక. ఇష్మాయేలు వంటి క్రియలు ఏమండి ఇస్సాకు చేయకూడదు. మన ఇస్సాకులు. ఆమేన్. ఇష్మాయేలీ లోక సంబంధులు వాళ్ళు. మనం శారా వంటి వారం, మనం హగర్ వంటి వారము కాదు. ఆమేన్. ఆత్మీయులైన బిడ్డలం మనం, వాళ్ళు శరీర సంబంధులైన వారు. ఆమేన్. అలాంటి వాళ్ళతో మనం ఏమండి అలాంటి వాళ్ళతో మనం లింకులు, సంబంధాలు పెట్టుకోవచ్చా? అలాంటి వాళ్ళకి నీ పిల్లల్ని ఇచ్చేయవచ్చా? చెప్పండి. అన్ని జనులకి నీ పిల్లల్ని ఇచ్చేయవచ్చా? మరి లెగిస్తే అన్ని జనుల దగ్గరకు పోయి మా పిల్లనెత్తా, మా అబ్బాయిని ఎత్తా అని చెప్పేసి అనవచ్చా? కొంతమంది ఉంటారండి అలాంటి వాళ్ళు. ఎవరైనా ఉన్నారా? మీరు లేరు, కొంతమంది ఉంటారండి. నేను ఆ మధ్య ఏదో విన్నానండి, జరిగింది. అలా చేసుకొని లేనిపోయిన ప్రమాదాల్లో ఏమండి చిక్కుకుంటున్నారు. చాలా ప్రమాదం, చాలా డేంజర్ అలాంటి. ఇప్పుడు ప్రభువే చెప్పారు కదా, వెలుగుకి చీకటికి పొత్తు కుదిరిద్దా అండి? చెప్పరే, కుదిరిద్దా అండి? వెలుగుకి చీకటికి పొత్తు కుదిరిద్దా? విశ్వాసికి అవిశ్వాసికి జోడు కుదిరిద్దా? మరి జోళ్ళు ఎలా కుదురుతున్నాయి? మరి జోళ్ళు జతలు ఎలా కలుగుతున్నాయి? పరిశుద్ధులతో జత కలవాలి. ఆమేన్. పరిశుద్ధులతో ఏకమవ్వాలి, దేవుని బిడ్డలతో. అబ్రహాము తనున్న దేశంలో ప్రజలను చేసుకోలేక వాళ్ళ అబ్బాయికి ఎక్కడి నుంచి చేసుకున్నాడండి? ఎలియాజర్ని. చెప్పండి. ఎలియాజర్ని పంపించి తన ప్రజల యొద్దకి అక్కడి నుంచి తన బంధువుల్లోంచి చేసుకున్నారట. ఆమేన్. ఈ రోజుల్లో వివాహ సంబంధాలు దేవుని సన్నిధిలో కనిపెట్టి
మంచిగా చేసుకోవాలి. ఆమేన్. దేవుని సన్నిధిలో ప్రియులారా జాగ్రత్త కలిగి ఉండండి. అన్ని జనులతో నిబంధనలు చేసుకోవద్దు, వాళ్ళతో ప్రమాణాలు చేయొద్దు, వాళ్ళకి మీ పిల్లల్ని ఇవ్వద్దు. జాగ్రత్త పడండి. ఈ మధ్య చాలామంది కొంతమంది లవ్ చేసేసుకోవటం, అన్ని జనులు పిల్లల్ని చేసేస్తున్నారు. తల్లిదండ్రులకు తెలియకుండా చేసేసుకొని వస్తున్నారు. వాళ్ళు తల్లిదండ్రులకు తెలియకుండా చేసుకొని వస్తున్నారండి. వీళ్ళేమో క్యాస్ట్లు చూసుకుంటూ ఉంటారు. ఈ లోపల వాళ్ళు చేసుకునే వస్తారు. జరుగుతులేదో లోకంలో. ఎవరో ఒకరు దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డ కావాలని చెప్పేసి ఆశపడితే మంచిది. క్యాస్ట్లను చూసుకుంటా ఈ లోపల వాళ్ళు ఎవరినో చూసుకొని మ్యారేజ్ చేసుకొని అసలు ఇంటికి కూడా రాకుండా మ్యారేజ్ చేసుకుని ఎక్కడో ఒక చోట జరిగిందండి. మ్యారేజ్ చేసుకున్నారండి, ఇంటికి కూడా ఇంటి దగ్గర లేరంట వాళ్ళు, వేరే చోటే. అంటే లోకంలో పరిస్థితులు అండి జరగట్లేదా అండి? చెప్పండి. మరి అన్ని జనులతోనూ నిబంధనలు చేసుకోకూడదు అన్నాడు దేవుడు. డాడీ, మమ్మీ, మీరు చూపించిన సంబంధాలే చేసుకుంటాను నేను అని చెప్పేసి పిల్లలు చెప్పగలిగిన స్థాయిలో మనం వాళ్ళని పెంచుకోవాలి. ఆమేన్. చూడండి ప్రియులారా, నెక్స్ట్ పాయింట్, అన్ని జనులతో మనం నిబంధనలు ప్రమాణాలు చేసుకుని జాగ్రత్త పడాలి. నెంబర్ 3, మూడోది, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. జాగ్రత్తగా వాళ్ళందరూ మనసు పెట్టి అందరూ చూడండి. జీవము గల దేవుని విడిచిపోవునట్టు విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్త పడండి. విశ్వాసం లేని దుష్ట హృదయం, విశ్వాసం లేని దుష్ట హృదయం అదేం చేస్తుందంటే చెప్పండి, దేవుణ్ణి విడిచిపెట్టేలాగా చేసిద్ది. ఆమేన్. ఏ హృదయం? విశ్వాసం లేని దుష్ట హృదయం దేవుణ్ణే విడిచిపెట్టేలా చేసిద్ది. అలాంటి హృదయం ఉంటే కనుక జాగ్రత్త పడండి అంటున్నాడు దేవుడు. ఆమేన్. అలాంటి హృదయం ఉంటే కనుక జాగ్రత్త పడండి. దేవుణ్ణి విడిచిపెట్టేసే విధంగా చాలామంది ఉంటున్నారంటే వాళ్ళు దేనికి చోటిస్తున్నారు చెప్పాలి. నోరున్న ప్రతివారు మాట్లాడుదురుగాక, చెవులున్న ప్రతివారు విందురుగాక, మనసున్న ప్రతివారు గ్రహించుదురుగాక. మాట్లాడండి. ఎవరు దేవుని విడిచిపెడతారట? అది విశ్వాసం లేని దుష్ట హృదయం కలిగిన వాళ్ళు దేవుణ్ణే విడిచిపెట్టేస్తారు. ఎవరు? విశ్వాసం లేని దుష్ట హృదయం కలిగిన వారు. విశ్వాసం లేని వారు అంటే విశ్వాసం ఉంది, విశ్వాసం లేని దుష్ట హృదయం. దుష్ట హృదయం వల్ల, దుష్టుడికి చోటు ఇవ్వటం వల్ల వాళ్ళలోని విశ్వాసం పోయింది. ఇప్పుడు దేవుణ్ణి వాళ్ళు ఏం చేస్తున్నారు? విడిచిపెట్టేస్తున్నారు. దేవుణ్ణి విడిచిపెడితే వారికి బైబిల్ చెబుతుంది శ్రమలు విస్తరించును. దేవుని విడిచిన వారికి, దేవుని విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు కలుగును, విస్తరించును. పిల్లలు కావాలని వస్తారా చర్చికి? కొంచెం పిల్లలు లేట్ అయింది అనుకోండి, దేవుడు పిల్లల్ని ఇవ్వటం, సంతానం ఇవ్వటం లేట్ అయింది అనుకున్నప్పుడు ఏం చేస్తారు కొంతమంది? దేవుణ్ణి అంటే దేనికోసం వచ్చారు వాళ్ళు? వచ్చారు, వాళ్ళకు తొందర ఎక్కువైపోయింది, ఇచ్చిందాకా ఓపిక లేదు. దేవుడు ఏమన్నాడు? కనిపెట్టుకొని ఉండు అన్నాడు. ఆమె చెప్పండి, నా నీతిని రాజ్యాన్ని మొదట వెతుకు, నీకేం కావాలో అవి ఇస్తాను అన్నాడు. నీకేం ఓపిక లేదు, తొందర ఎక్కువ, స్పీడ్ ఎక్కువ, తొందర ఎక్కువైపోతుంది. ఎప్పుడెప్పుడు పిల్లల్ని ఎత్తాడా, ఇంకా ఇవ్వట్లేదు, ఈ దేవుడు కాదులే ఇంకో దేవుడులే అని చెప్పేసి శ్రమ. ఏమంటున్నాడు దేవుడు? వారికి శ్రమ.
ఉద్యోగాల కోసం, రోగాల కోసం, రోగం బాగవటానికి, ఏదో అవసరాల కోసం దేవుని నమ్మొద్దు. దేవుని రాజ్యం కావాలని, నరకాగ్ని కొంచెం తప్పించబడాలని నువ్వు దేవుని నమ్మాలి, దేవుని దగ్గరకు రావాలి. ఆమేన్. ఏదో ఇచ్చేస్తాడని చెప్పేసి అని రావటం కాదు. ఒకవేళ వచ్చావా, కనిపెట్టుకొని దేవుని సన్నిధిలో ఉండాలి. ఎస్ఆర్నో, అవునా కదా చెప్పండి. నేను ఏది చెప్పినా ఆలోచించి లోతుగా మీకు అర్థమయ్యేలాగా, అరటిపండు ఒలిచిపెట్టేలాగా నోట్లో పెట్టినట్టు చెబుతున్నా, జాగ్రత్తగా వినండి. ఆమేన్. జాగ్రత్త కలిగి మనం ఉందుముగాక. దేవుణ్ణి విడిచిపెట్టే ఆ దుష్ట హృదయం మనం చోటివ్వకుండా ఉందుముగాక. వాటి కోసం వీటి కోసం కాదు మనం దేవుడి దగ్గరకు వచ్చేది. ఆయన దగ్గరికి నిత్య జీవానికి మార్గం యేసేనని, నరకాగ్నిగుండం నుంచి మనల్ని తప్పించువాడు యేసేనని రావాలి. ఆటోమేటిక్గా నువ్వు దేవుని దగ్గరకు వస్తే నీ రోగం బాగైపోద్ది. దేవుడికి ఏం కావాలో నీ అనుదిన అవసరాలు అన్ని ప్రభు తీరుస్తాడు. ఉద్యోగం కావాలంటే ఉద్యోగం ఇస్తాడు, ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం ఇస్తాడండి. ఉట్టి దాని మీదే నమ్మకంతో నువ్వు రావద్దు. ఆమేన్. యేసయ్య మీద నీకు లేదు, నీ నమ్మకం అంతా దేని మీద? పిల్లల మీద నీ నమ్మకం దేని మీద? ఉద్యోగం మీద నీ నమ్మకం అంతా దేని మీద? ఇంకా ఇంటి మీద నీ నమ్మకం అంతా దేని మీద? బంధువుల మీద. బంధువుల్లో నేను పెద్దగా గొప్పగా అయిపోవాలి, అందుకని ఈశ్వరుని నమ్ముకున్నా అని చెప్పేసి అని కాదు. దేవుడు చేస్తాడు. దానికి ముందు నువ్వు విశ్వాసంగా దేవునిలో ఉండాలి. నా నీతిని రాజు మొదట ఎందుకయ్యా అన్నీ నీకు ఇస్తాను తర్వాత అంటాడు ఆయన. ఆమేన్. అవన్నీ ఇచ్చి కొంతమంది ఏం చేస్తారు, అన్నీ ఇచ్చిన తర్వాత దేవుని నుంచి పెడదాం. పెద్ద తెలివి కళ్ళండి, వ్యాపారం చేస్తున్నారు. దేవుణ్ణే వ్యాపారం చేసేసుకుంటారు. ఆయన ఏం చేస్తున్నారంటే వాడుకుంటున్నారు. అన్నీ బాగైపోయిన తర్వాత, అన్నీ ఓకే అయిన తర్వాత ఏం చేస్తున్నారు? దేవుణ్ణి అంటే దేవుణ్ణి ఎలా వాడుకుంటున్నారు వాళ్ళు? దేవునితోనే బేరం ఆడుతున్నారు, దేవునితోనే బేరం చేస్తున్నారు, దేవునితోనే వ్యాపారం చేస్తున్నారు, దేవుణ్ణే మోసగిస్తున్నారు. ఒక మాట చెప్పనా, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే విశ్వాసఘాతుకులు అని అర్థం. ఎవరండి వాళ్ళు? విశ్వాసఘాతుకులు అంటారు వాళ్ళని. దేవుని కలిగి దేవుని విడిచిపెట్టే వాళ్ళని ఆయన మోసం చేసినట్టు లెక్క. ఆమేన్. నువ్వు మోసపోయావు, దేవుణ్ణి మోసం చేస్తున్నావు, సైతాను మోసంలో పడుతున్నావు. మోసాలు 3 రకాలు. 1, నిన్ను నీవు మోసపరుచుకోవటం. 2, సైతాను మోసంలో పడటం. 3, దేవుణ్ణి మోసగించటం. నిన్ను నీవు మోసపరుచుకోండి. నీ హృదయం ఉంది, అది నేను మోసపరిచేది. నిన్ను నీవు మోసపరుచుకుంటావు, సైతాను మోసంలో పడతావు, దేవుణ్ణే మోసగిస్తావు. కొంతమంది మనుషుల మోసాల్లో పడిపోతారు. ఆమేన్. మనుషుల మోసం. ఒకరోజు ఈ సబ్జెక్ట్ మాట్లాడాను నేను. ఆమేన్. 3 ప్రాముఖ్యమైన మోసములు, మాంసాలు కాదు, ఏంటి? 3 మోసాలు. హృదయ మోసం. ఏ మోసం? హృదయ మోసం. 2, మనుషుల మోసం. 3, సాతాను మోసం. తర్వాత 4, దేవుణ్ణే మోసం చేయటం. చూడండి, అలాంటి వాళ్ళు ఉంటారండి. ఒకరోజు యూత్ మీటింగ్లో కూడా ఈ సందేశాన్ని అందించాను. ఇక్కడ మనుగూరులో అనుకుంటా. హల్లెలూయా. ఆ రోజు దైవజనులు సురేష్ అయ్య గారు ఉన్నారు, కానీ నేను నైట్ మాట్లాడతాను, పగలపూట నాకు అవకాశం ఇచ్చారు దేవుడి కృపను బట్టి. హల్లెలూయా. ఆ రోజు పగలపూట నేను మాట్లాడటం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, గమనించండి, మనం జాగ్రత్త కలిగి ఉందాం. దేవుని విడిచిపెట్టు వారంగా మనం ఉండకూడదండి. జాగ్రత్త, జాగ్రత్త. అలాంటి విషయాల్లో జాగ్రత్త కలిగి ఉందాం. చూడండి, నెక్స్ట్ మత్తయి సువార్త 6:1. మత్తయి సువార్త 6:1. ఈ చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీరు రాసుకొని మళ్ళా ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి. మంచిగా ప్రార్థన చేసుకోవాలండి.
6వ అధ్యాయం 1వ వచనం. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడండి. ఆమేన్. ఏమండి, ఎవరి ఎదుటట? మనుషుల ఎదుట మనుషులకు కనబడవలనని మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడండి. ఆమేన్. కొన్ని కనబడేలాగా చేసేవి ఉన్నాయి, కొన్ని కనబడకుండా చేసేవి ఉన్నాయి. ఆమేన్. ఇది చూడండి, ఇప్పుడు మనం కొంతమందికి పంచుతున్నాం అనుకోండి, కొంతమందికి పేదలైన వారికి, ఎరుకు ఇబ్బందుల్లో ఉన్న వారికి పంచుతున్నాం అన్నది కొంతమందికి తెలియటం కూడా మంచిదే. ఆమేన్. వాళ్ళు కూడా పాలు భాగస్తులు అవుతారు, వాళ్ళు కూడా పేదలకి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి అండి సహాయం చేస్తారు. అది దేవుడు మరుగ్గా ఉంచమనలా. ఏవి మరుగ్గు ఉండాలో దేవునికి కానుకిస్తే మరుగ్గా ఉండమన్నాడు, కానీ బయట లోకల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేసే మరుగ్గా ఉండ అవసరంలా. ఆమేన్. చాలామందికి తెలియక అన్నిట్లో మరుగ్గు ఉండాలని చెప్పి అనుకుంటారు. ఇటు చూడండి ఒకసారి ప్రియులారా, బైబిల్లో రాయబడిన సందేశం, మీ సత్క్రియలు సకల ప్రజలకు సత్క్రియల వెలుగు కనబడనివ్వుడి. సత్క్రియలు అనే వెలుగు కనబడనివ్వుడి అన్నాడా? ఏ వెలుగు? సత్క్రియ అంటే మంచి పనులు కొన్ని ఏమవ్వాలి? ప్రజలకు కనబడనివ్వుడి అని అన్నాడు. దేవునికి స్తోత్రం. మీకు ఇంకా మంచి అర్థం అవడానికి, మీరు వస్త్రమును దీనత్వాన్ని వస్త్రం ధరించుకోండి అన్నాడు. ఏంటది? దీనత్వాన్ని వస్త్రాన్ని ధరించుకోండి. వస్త్రం వేసుకుంటే కనబడిద్దా లేదా చెప్పాలి. యేసును ధరించుకోండి అన్నాడు. అంటే యేసును ధరించుకోవడం అంటే యేసయ్య మనల్లో కనబడాలి అని అర్థం. ఆమె చెప్పండి. యేసయ్య మనలో కనబడాలి. నువ్వు కనబడటం కాదు, యేసయ్య నీలో కనబడాలి. దీనత్వం అనే వస్త్రమును కొన్ని ధరించుకోండి అంటారు. కొన్ని వస్త్రాలు, రక్షణ వస్త్రం ధరించుకోండి, ఇంకే వస్త్రం, నీతి అనే వస్త్రం ధరించుకోండి, పరిశుద్ధత అనే వస్త్రం ధరించుకోండి, అభిషేకమనడి వస్త్రము ధరించుకొనుడి అని అన్నాడు. ధరించుకోవటం అంటే అండి వేసుకున్నప్పుడు కనబడిద్దా లేదా వస్త్రం? అలాగనే కొన్ని కనబడవలసినవి ఉన్నాయి. స్తోత్రం. కొన్ని ప్రజలకు తెలియాల్సినవి ఉన్నాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ కొంతమంది మనం మత్తయి సువార్త సందర్భంలో 6వ అధ్యాయం 1వ వచనంలో మీరు చూశారు కదండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము, వాళ్ళు మనుషులకు కనబడవలని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడు, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలం పొందుదురు. అది ఇప్పుడు ధర్మం చేసేటప్పుడు, దేవుని పని కొరకు మనం చేయనప్పుడు, కావున నువ్వు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను వేషధారుల వలె సమాజ మందిరంలోను వీధుల్లోను చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు. చూసారా? ఒకటండి, మా పేర్లు చర్చిలో ప్రకటనలు చేయాలి అని ఆశపడకూడదు. ఆమె చెప్పండి. నువ్వు ఏదైనా కార్యం చేసినప్పుడు దేవుడు చూస్తున్నాడు. సందర్భం వస్తే ఏమండి, ఆ సందర్భం కొన్ని తెలియజేసే ఉన్నాయి కాబట్టి తెలియచేస్తాము. కొన్ని తెలియచేయకుండా తెలియచేయము. అలాంటి సమయంలో నా పేరు చెప్పలేదని ఫీల్ అవ్వకూడదు. ఆమెన్. కొన్ని చోట్ల కొన్ని సంఘాల్లో ఎలా ఉంటుందన్న, మైకుల్లో పొలానో ఎంత ఇచ్చాడు, ఎంత ఇచ్చింది అని చెప్పి మైకులో చదివేస్తుంటే, ఏందండి, నేను అక్కడ రైల్వే ట్రైన్లో వెళ్తుంటే, గుంటూరు వెళ్తుంటే, కొన్నిసార్లు సేవ పరిచయ నిమిత్తం ప్రయాణాలు చేస్తున్నప్పుడు కొన్ని చర్చిల మీద చదివింపులు వినబడతాయి. ఏంటి? పెళ్లి చదివింపుల్లా వినబడతాయండి. కొంతమంది అండి ఫ్యాన్లు చర్చికి ఇస్తారు. కొంతమంది ఇచ్చి ఏం చేస్తారు, దాని మీద యోహాను ఏందంట, ఒకరోజు యోహాను ఫ్యాన్ ఆగిపోద్ది. ఆయన ఎక్కడ కూర్చున్నాడో తెలుసండి?
ఆయన ఫ్యాన్ కిందే కూర్చుంటాడండి. ఏ ఫ్యాన్ కింద? ఆ రోజు అయిపోయింది. చర్చికి ఫ్యానులు లేవు, కానుక ఇచ్చారంట. దేవునికి స్తోత్రం. ఫ్యానులు లేవు కదని భర్త కానుకిత్తానండి, చర్చికి ఫ్యాన్ లేవు కదని ఆమె ఏం చేసిందండి, కొన్ని డబ్బులు లొక్కేసి తక్కువ రకం ఫ్యాన్లు తీసుకొచ్చి ఇచ్చిందండి. కొన్ని డబ్బులు లొక్కి తక్కువ రకం ఫ్యాన్లు తీసుకొచ్చి చర్చిలో పెడితే ఒకరోజు ఆ ఫ్యాన్ అయిపోయింది. వాళ్ళ ఆయన వచ్చి ఆ ఫ్యాన్ కింద కూర్చున్నాడు. యోహాను అని రాయించింది, మళ్ళీ దాని మీద యోహాను ఫ్యాన్ ఆగిపోయింది అంతే. స్తోత్రం. చూడండి, కొంతమంది అలా కనబడాలి మా పేర్లని వస్తువుల మీద రాయిస్తూ ఉంటారండి. ఆమేన్. ప్రియులారా, చూడండి ఎలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది దేవుని పరిచయకి, కొంతమంది అలాగా ఏదో మేము తెలియాలి అందరికని చెప్పేసి అలా కొంతమంది అలా పేరు, నువ్వు ఏదైనా ఇచ్చినా దేవుని చర్చి పేరు రాసి ఏమైంది, నీ పేరు ఎందుకు అక్కడ? స్తోత్రం. హల్లెలూయా. మనుషులకు కనబడవాలని మీరు చేద్దానంటున్నాడు ఇక్కడ. వేషధారుల్లాగా ఉండొద్దు, కనబడాలని జాగ్రత్త. కొంతమంది ఉపవాసాలు చేయనప్పుడు కొంతమంది నా పేరు చెప్పండి చర్చిలో ఉపవాసం ఉంటున్నా అని అంటారట. ఎన్ని రోజులు ఉపవాసం? 40 రోజులు ఉపవాసాలు ఉన్నప్పుడు నా పేరు చెప్పండి. 40 రోజులు ఉపవాసం ఉంటే చర్చిలో చెప్పాలా నువ్వు ఉపవాసం ఉంటున్నావని. ప్రియులారా, గమనించండి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మన వేషధారుల వలె కనబడాలని ఉండొద్దు. ఆమేన్. ఎక్కడ మనం కనబడవద్దు. దేవుడు చూస్తున్నాడు, నువ్వు ఎంత ఇస్తున్నావు, ఏం చేస్తున్నావు, నువ్వు ఎలా ఉంటున్నావు, నీ మనస్సు ఆయనకి తెలుసు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. యేసయ్య చూస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేయనప్పుడు, నువ్వు ఉపవాసం ఉండినప్పుడు, మీరు దేవునికి ఏదైనా ఇచ్చినప్పుడు వేషధారుల వల్లే చేయకండి. చూడండి, మీకు ఇంకొక వాక్యం చూపిస్తాం. మత్తయి సువార్త వారంటే ఎలా ఉంటారో చూడండి. మనుషులు కనబడాలని వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది 23 అధ్యాయం, మత్తయి సువార్త 23:15 వచనం చూడండి. 23:15. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతంలో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు. చూడండి, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతంలో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు. అతడు కలిసినప్పుడు అతడిని మీకంటే 2 అంతలు నరకపాత్రునిగా చేయుదురు. అది కొంతమంది అండి ఇలా ఉంటారట. తమ మతంలో అంటే మతం కాదు, వాళ్ళ విధంగా కొంతమందిని వాళ్ళ పక్షంగా కొంతమంది చేర్చుకోవటం అన్నమాట. ఆమేన్. కొంతమంది గ్రూప్ లాగా కొంతమందిని చేసుకోవటం కొన్ని స్థలాల్లో జరుగుతున్నాయండి. వారు మతంలో కంటే కొంతమంది గ్రూప్ లాగా, నా కింద కొంతమంది ఉండాలి, నా పక్షంగా కొంతమందిని చేసుకోవాలి అని చెప్పేసి అలా చేసుకుంటూ ఉంటారు కొంతమంది కొన్ని స్థలాల్లో. అక్కడ అయ్యో వేషధారులు శాస్త్రులారా, పరిసయ్యులారా ఆ రోజుల్లో ఉన్నారంట. ఒకరిని మీ మతంలో కలుపుకో అంటే వాళ్ళ యొక్క విధానం, వాళ్ళ యొక్క ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి అలా చేస్తుంటారట. ఆ రోజుల్లో యేసుప్రభువారి వారి కాలంలో కూడా అలా చేశారంట. అందుకని యేసుప్రభువారు వారు వాళ్ళతో చెప్తున్నారు, మీరు అలా చేస్తున్నారు, మీ పద్ధతుల్లో మీ విధానంలోకి అందరూ రావాలని చెప్పేసని మీరు అలా చేస్తున్నారు. మీరు సముద్రమును భూమిని చుట్టి వస్తారు. అలా మీరు చేయటం బట్టి కొంతమందిని ఏం చేస్తున్నారంటే 2 అంతలుగా నరకపాత్రులుగా, నరక కుమారులుగా మీరు చేస్తున్నారు అని అంటున్నాడు ఆయన. ఆమె తర్వాత కిందకు వచ్చేసరికి ఇంకా ఏమన్నాడండి, అయ్యో వేషధారుల శాస్త్రులారా, పరిసయ్యులారా 23వ వచనంలో, మీరు పుదీనాలోను వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా
న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. చూసారా, దేవునికి దశంభాగ్యం ఇవ్వటంలో మంచిగా ఇస్తారండి వాళ్ళు ఆ రోజుల్లో. ఆమేన్. దశంభాగం అంటే అసలు క్రమం తప్పరు, ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా ఆచరించేవాళ్ళు ఆ రోజుల్లో. ప్రైజ్ ది లార్డ్. శాస్త్రులు పరిశీలి ఎలా ఉండేవాళ్ళంటే ఆ రోజుల్లో దేవుని భాగాన్ని మాత్రం కరెక్ట్గా తీసిస్తారట, కరెక్ట్గా తీసిస్తారట. కొంత దాచుకొని అలా ఎవరు, కొంత వాడేసుకొని అలా ఎవరు, ఎలా తీసేవాళ్ళు కరెక్ట్గా 10వ భాగం తీస్తారంట. చాలా కరెక్ట్గా ఉంటారు. అయితే మీరు కరెక్ట్గా ఉంటున్నారు కానీ అసలైంది కలిగి ఉండలేదు అని చెప్పేసి అని అన్నారు. ఏంటి అసలైంది? దశమ భాగం ఇవ్వటమే గొప్ప విషయం కాదు. కొంతమంది దశమ భాగం ఇస్తున్నాను గొప్ప చెప్పుకుంటారు. దశమ భాగం ఇవ్వాలి, అది దేవుని నీతి, దేవుని క్రమం అది. ఆమేన్. దేవుని నీతి, దేవుని క్రమం. అతను ఇక్కడ ఒక వ్యక్తి అంటాడండి, నేను వారమునకు 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, దశమభాగం ఇస్తున్నాను, ఈ దుర్మార్గుల్లాగా నేను లేను అంటూ పక్కన వ్యక్తిని తృణీకరిస్తూ, ఎగతాళి చేస్తూ, పక్కన వ్యక్తిని గేలి చేస్తూ, హేళన చేస్తూ, ఏమండి అన్నీ చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అయితే దేవుడు అన్నాడు, నువ్వు నీతిమంతుడు కాదురా నా దృష్టిలో అన్నాడు ఆయన. ఆమె నువ్వు ఎన్ని చేసినా ఎన్ని ఇచ్చినా నువ్వు వేస్ట్రా బాబు, నాకు ఇష్టం లేదన్నాడు ఆయన. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ అవి ఇవ్వటం గొప్ప కాదురా బాబు, నీలో ప్రేమ కనికరం ఉండాలి, అవి మానొద్దు అని అన్నాడు. ఆమె సహోదరుల మీద ప్రేమ, నా పైన ప్రేమ, కనికరం, జాలి నువ్వు కలిగి ఉండాలి. చదవండి. అన్యాయము ప్రధానమైన విషయములను నువ్వు వాటిని అనుసరిస్తున్నారు. ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును. న్యాయమును కనికరం అంటే కనికరపడే జీవితం లేదు, కఠినంగా ఉంటున్నారు. న్యాయం విడిచిపెట్టేస్తున్నారు, న్యాయంగా ఉంటలా. తర్వాత కనికరం కలిగి ఉండాలట. ఎలా ఉండాలి? కానీ కనికరం కలిగి ఉండలేదు, దశమభాగం ఎత్తున్నారు కానీ ఏం లేదు వాళ్ళలో. చెప్పాలి, కనికరం లేదు. దేవుడికి అవసరమా అలా ఉంటే? నీ దశమభాగం దేవుడు ఇష్టపడతాడా చెప్పండి? నువ్వు దశమభాగం ఇచ్చినా, నువ్వు ఎంత కానుకిచ్చినా దేవుడు ఆ కానుక దేవుడు వద్దు ఆయనకి. ఆమెన్. నువ్వు కనికరం ప్రేమ కలిగి ఉండటం కావాలి. ఆమెన్. నీ కానుక కాదు దేవుడికి ముఖ్యం, నువ్వు ముఖ్యం దేవుడికి. ఆమెన్ చెప్పండి. అర్థమవుతున్నాయా నా మాటలు? వ్యర్థం అవుతున్నాయా? అర్థమవుతున్న వాళ్ళు సోదరం చెప్పండి. వ్యర్థం కాకూడదని నా ప్రయాస. హల్లెలూయా. నీ కానుక యేసయ్యకి ముఖ్యం కాదు. నీ దగ్గర లేకపోతే కానుక కూడా వేయకు. నీ జీవితం యేసయ్యకి కానుకగా మారాలి. ఆమేన్. అది నేను చెప్పే పాఠం. హల్లెలూయా. నువ్వు ఎంత మంచిగా మారుతున్నావు, ఎంత మంచి ప్రేమతో కనికరం కలిగి న్యాయంగా బ్రతుకుతున్నదే కావాలి కానీ నీ దశమభాగం నువ్వు కరెక్ట్గా ఎంత కరెక్ట్గా ఇస్తున్నా, అసలైన నువ్వు కలిగి ఉండలేదు, ఆ ఎత్తే నీ డబ్బు ఎవరికి కావాలయ్యా? దేవుడికి. నువ్వు ఇచ్చిన వేస్టే కదా అని అంటాడు యేసయ్య. ఆమె చెప్పండి ఒకసారి. న్యాయం, కనికరపడే మనసు, ప్రేమ, జాలి, దయ ఇవన్నీ లేకుండా నువ్వు దేవుడికి ఇచ్చేస్తున్నాను అని చెప్పేసని నీలో నువ్వు హెచ్చించేసుకుంటే అది ఆశీర్వాదమా అని నేను అంటున్నాను. హల్లెలూయా. చూడండి, నేను ముగించబోతున్నాను చివరి మాటలో. ఇది శుద్ధీకరణ కూడిక గనుక నెలలో ఒకసారి జరిగే శుద్ధీకరణ కూడిక మనకు ఒక 10 నిమిషాలు లేట్ అయినా అవుతుంది. కాబట్టి దేవుని సన్నిధిలో జాగ్రత్తగా మనం ఈ మాటలు ముగించుకుందాం. చివరి మాటలు జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు. అదిగో సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. అది ఇప్పుడు సమయాన్ని పోనివ్వక జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారు చెప్పండి? జాగ్రత్త పడతారు. చెప్పండి. సమయాన్ని పోనివ్వకుండా జ్ఞానం కలిగిన వారు జాగ్రత్త పడతారు. అర్థమైందా? సమయమును పోనివ్వకుండా జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారు? జాగ్రత్త పడతారు. మీరు జ్ఞానం కలిగిన వారైతే సమయాన్ని పోనివ్వకుండా జాగ్రత్త పడాలి. సమయాన్ని పోనిచ్చుకోకుండా జాగ్రత్త పడాలి.
ఎందుకంటే దినాలు చెడ్డవి కనుక. ఎలాంటి దినాల్లో మనం ఉంటున్నాం చెప్పాలందరూ? చెడ్డ దినాలు ఇవి, మంచి దినాలు కాదండి. కనుక సమయమును పోనిచ్చుకోకుండా మనం సిద్ధపడాలి, జ్ఞానం కలిగి సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జ్ఞానం కలిగి మనం సిద్ధపడుతూ ఉన్నప్పుడు, జాగ్రత్త పడుతున్నప్పుడు మనం ప్రభు దృష్టిలో సమయాన్ని పోనిచ్చుకోకున్నటువంటి జ్ఞానుల వలె ఉంటాము. అప్పుడు జాగ్రత్త కలిగి ఉంటున్నామని అర్థం. దేవునికి స్తోత్రం. ఏమంటే చీమలు బలము లేని జీవులైనను అవి వేసవి కాలములో ఆహారాన్ని సిద్ధపరచుకో. వేసవి కాలములో, వర్షాకాలంలో, వర్షం కాలంలోనా? ఏ కాలంలో అండి? వేసవి కాలంలో ఆహారం ఆ కాలంలోనే ఎందుకు సిద్ధపరచుకోవాలి? ఆహారం స్టోర్ చేసుకుంటున్నాయి. ఆమేన్. వర్షాకాలంలో బయటకు వస్తే చచ్చిపోతాయి. అవి జ్ఞానం కలిగి ఏం చేస్తున్నాయండి? కాలాలను గుర్తించి స్టోర్ చేసుకుంటున్నాయి, సిద్ధపరచుకుంటున్నాయి లోపట అండర్ గ్రౌండ్లో. ఆమేన్. జ్ఞానం కలిగినవి కాబట్టే అవి ఏం చేస్తున్నాయి? కాలాన్ని గుర్తించి స్టోర్ చేసుకుంటున్నాయి మెటీరియల్, వాటికి సంబంధించి ధాన్యము, రైస్ అన్నీ కూడా. ఆమేన్. అలానే మనం కూడా వాటికి ఉన్నంత జ్ఞానం కలిగి ఈ లోకంలో నడుచుకోవాలన్నాడు దేవుడు. ఆమేన్. మనం కూడా సమయమును పోనివ్వక ఏ కాలంలో ఏమి సమకూర్చుకోవాలో, ఏం చేయాలో అది చేస్తూ మనం సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16-17 వచనాలు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. భ్రష్టులుగా ఉండకుండా జాగ్రత్త పడాలి మనం. ఆమేన్ అనండి. ఆమేన్. భ్రష్టులుగా ఉండకుండా. ఏసావు ఏమైపోయాడండి? కలిగినవన్నీ కూడా ఏమైంది? పోగొట్టుకున్నాడు. ఏమండి? ఏం కలిగి ఉన్నాడు ఆయన? అతను చెప్పండి. జ్యేష్ఠత్వ హక్కును కలిగి ఉన్నాడు, తండ్రి ఆశీర్వాదాలన్నీ పొందుకోవలసిన వాడు. ఆయన్ని కూడా ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. ఒక్క పూట కూటి కోసం, ఒక్క పూట చుక్కుడుగాయల, ఆ ఎర్రని చుక్కుడుగాయల కూర కోసం జ్యేష్ఠ హక్కు పోగొట్టుకున్నాడు. ఆమేన్. ఇంకా తండ్రి ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకున్నాడు, అన్నీ పోగొట్టుకున్నాడు. దేశ దిమ్మరి అయిపోయాడు. ఆమేన్. ప్రియులారా గమనించండి, ఈరోజు కూడా చాలామంది పొందుకునేవన్నీ పోగొట్టుకునే భ్రష్టులు అవుతున్నారండి. మనం అలా కాకుండా జాగ్రత్త పడుదుము గాక. పొందుకున్న వాటిని పోగొట్టుకున్నాడు వాళ్ళు ఎవరు చెప్పండి? భ్రష్టులు. చెప్పండి. పొందుకున్నవి పోగొట్టుకున్న వాళ్ళు ఏమంటారు? వాళ్ళని భ్రష్టుడైపోయాడు, భ్రష్టురాలైపోయింది ఆమె. దేవుణ్ణి పొందుకుంది, దేవుణ్ణి వదిలేసింది. రక్షణ పొందుకుంది, రక్షణ ఆత్మ పొందుకున్నాడు, ఆత్మ పోయింది. ఏమైపోయారు? భ్రష్టులైపోయారు. పొందుకున్నవి మనం పోగొట్టుకోకుండా జాగ్రత్త పడదుము గాక. ఆఖరిగా ఫైనల్గా నేను ముగిస్తున్నాను. హెబ్రీ 2:1 చదవండి. 2:1. అదే హెబ్రీ పత్రిక 2:1. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొనిపోకుండానట్లు వాటి యందు మరీ విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా వాటి విషయమై లేక వీటి విషయమై మరి విశేషంగా జాగ్రత్త పడి ఉందముగాక. ఇటు చూడండి, ఇప్పుడు దాకా విన్న విషయాలు కూడా మీరు విన్నారే, విన్న ఈ వాక్యం చెప్పబడిన ఈ మాటలు కొట్టుకొని పోకుండా, ఎలాగ దేనికి? గాలి వస్తే కొట్టుకొని పోయేలా కొట్టుకొని పోకుండా ఈ మాటలు ఏమవ్వాలి? భద్రపరుచుకొని, మనం భద్రపరుచుకొని హృదయంలో దాచుకొని వాటి ప్రకారంగా అనుసరించి జాగ్రత్త కలిగి దేవుని వాక్యానికి విధేయులమై లోబడి జీవించుదుముగాక. యవనులు దేని చేత నడుచుకొందురు? నీ వాక్యము జాగ్రత్తగా దాన్ని, అది దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా నా మాట వినుము అంటాడు ఆయన. ఆయన మాట ఎలా వినాలి? అజాగ్రత్తగా వింటున్నారా మీరు? జాగ్రత్తగా వింటున్నారా?
మాట పోతే మరలా బంగారం పోతే దొరికిద్దేమో. ఆమేన్. ఏమండి, యేసయ్య మాట బంగారం కంటే విలువైంది. ఆమేన్. ₹1,00,00,000 కంటే విలువైంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మోకరించండి. ప్రభువా, మేము జాగ్రత్త కలిగి ఉంటామయ్యా. ఈ శుద్ధీకరణ కుడికిలోనైనా మేము ఏ విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలో ప్రభువా